శ్రీ నారసింహ జయ లక్ష్మీ నారసింహ జయ శ్రీ నారసింహ జయ లక్ష్మీ నరసింహ జయ నారసింహ జయ లక్ష్మీ నరసింహ జయ శ్రీ నారసింహ జయ లక్ష్మీ నరసింహ జయ నారసింహ జయ లక్ష్మీ నరసింహ జయ శ్రీ నారసింహ జయ లక్ష్మీ నరసింహ జయ నారసింహ జయ లక్ష్మీ నరసింహ జయ గోవింద 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 विश्वे देवास इह वीरयध्वो महास्महि प्रदजामातनोभिर्मारधामद्विषते सोमराजन्य अग्निर्मन्यं प्रतिनुदन् पुरस्ताददग्धो गोपा परिपाहिनस्तो प्रत्यन्तो यन्तु निरुधः पुनस्ते मैषां चित्तं प्रबुधा विनेशतो दातादातृणाङ्गूनस्य यस्पतिर्देवगोसविदारमभिमातिशाखो इमो यज्ञमस्मिनो भा बृहस्पतिर्देव पान्तु यजमानन्यद्यात् अरव्यजानो महिषः शर्म यगुंसदस्मिन् हवे पुरोहोरिसेदसादनौ परिशोदिशन्ति सविश्वसेना स्वाङ्गे श्रीयन्तमयं विस्मः वृक्षसेनाय नमः आवाहयामि स्थापयामि पूजयामि वस्त्रार्थे अक्षरां समर्पयामि योगविहारार्थे अक्षरां समर्पयामि गन्धां धारयामि भगवद्वारां पुरादर्शामि तपस्वाङ्गरीश्वरे ईश्वरेयो सर्वभूतानां कामिहोमवये श्रियो अलङ्कारार्थे अक्षरां समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमार्घ्यं समर्पयामि विश्वसेनाय नमः ऊर्ध्वपुण्डरं समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमं समर्पयामि समस्त सौभाग्य द्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि गङ्गापतये नमः वृक्षसेनाय नमः नानाविध ऋतुकालोद्भव परिमलपत्रपुष्पैः पूजयामि धूमग्रापयामि గోవింద అందరూ గట్టిగా ఒకసారి రెండు చేతులెత్తి గోవింద నామని చెప్పండి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఈరోజు పాల్గొన మాస శుక్లపక్ష ద్వాదశి స్వామివారి యొక్క వార్షిక కళ్యాణం మొట్టమొదటిసారిగా ప్రజాక్షేత్రంలో అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంతో మొదలు పెట్టడం అనేటువంటిది ఈ సంకల్పం ధర్మపురి నరసింహస్వామి వారి సంకల్పంగా భావించి ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మనం అనుకుంటాం మనమని కాదు, వ్యక్తుల్లో స్వామి ప్రవేశించి ఇది చేయించుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరం ఈ సంకల్పం అనేటువంటిది స్వామివారే స్వయంగా తీసుకున్న నిర్ణయంగా భావించి మనం అందరం కూడా ఆనందంగా ఆ స్వామివారి యొక్క దివ్య చరణములను స్మరిస్తూ ఈ కళ్యాణం ఈ సంవత్సరం మంగళవారం రావటం, అందులో భౌమ ప్రదోషం ఈ రోజు చాలా విశేషమైన రోజు. ఇది భౌమ ప్రదోషమైనటువంటి రోజు. ఇటువంటి రోజు స్వామి కళ్యాణం జరగటం ఈ గ్రామానికి, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి, తద్వారా దేశానికి అందరికీ కూడా ధర్మపురి స్వామివారి యొక్క రక్ష అనేటువంటిది ఉంటుంది. కాబట్టి స్వామివారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో
గణపతి విశ్వసేన భగవానికి వేదిక మీద గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, సంకల్పం ఇవన్నీ కూడా ఇప్పుడు నిర్వర్తించినారు. అంటే ఈ కళ్యాణం ఎందుకు అన్నప్పుడు ఈ కళ్యాణం లోక కళ్యాణం కోసమే. కాబట్టి లోక కళ్యాణం కోసం స్వామివారి యొక్క కళ్యాణం కళ్యాణం కాంక్షయామాస జగత్ కళ్యాణ హేతవే. జగత్ కళ్యాణమే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం. ఇక ఇప్పుడు పుణ్యాహవచన కార్యక్రమం ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతోంది. ధర్మపురి క్షేత్ర మాహాత్మ్యం పురాణ ప్రసిద్ధమైనటువంటిది. ఇది ఇవాళ మనందరం సంపాదించుకున్నది కాదు. మన పూర్వీకులు, మన పితృ పితామహ ప్రపితామహాదులు, మన తల్లిదండ్రులు, మన తాతలు, మన ముత్తాతల యొక్క తపఫలమే ఈ ధర్మపురి క్షేత్ర వైభవం. వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు సంస్కృతి సంప్రదాయాలను భావితరానికి అందజేస్తూ ఈ స్వామివారి యొక్క కళ్యాణం ఒక సంప్రదాయాన్ని భావితరాలకు అందజేసేట్టుగా స్వామి అనుగ్రహించాలి అని కోరుకుంటూ గత 3 రోజుల క్రితమే ఈ వర్షశత సంపూర్ణమస్తు, నానాగోత్రాభివృద్ధిరస్తు, నానావంశాభివృద్ధిరస్తు, లోక కళ్యాణమస్తు. అందరూ కూడా చెప్పండి ఒకసారి. సపరివార సపరివార లక్ష్మీ నృసింహ లక్ష్మీ నృసింహ మహాకళ్యాణ మహోత్సవం ద్వారా మమ గృహే సంపూర్ణ శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు విష్ణు సంపదస్తు సర్వ సంపదస్తు. లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర హిరణ్యం తుభ్యమహం సంప్రదతే నమః. అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఒక 2 మాటలు చెప్పండి. అందరూ కూడా అశేషే కళ్యాణ మంటప అంతస్థిత విద్వన్ మహాజనా సపరివార శ్రీ లక్ష్మీ నృసింహ మహాకళ్యాణ మహోత్సవం నిరంతరం అధికార యోగ్యత సిద్ధిరస్థితి భవంతో అనుగృహ్ణంతు చెప్పడం జరుగుతుంది. కళ్యాణం అనగా శుభప్రదం అని అశుభాలు నివారించినటువంటి అర్థము. కళ్యాణం ఇచ్చినటువంటి పెద్ద అర్థం ఉండదు. జన్మకుండల్లో ఉన్నటువంటి దోషాల ద్వారా మనందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు
ఈ సమస్యల పరిష్కారానికి ఒక సులభమైనటువంటి మార్గమే కళ్యాణ మహోత్సవము. అందు గురించి విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ఇతరత్ర వృత్తి వ్యాపారాలలో వస్తున్నటువంటి ఆటంకాలు ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి జీవితంలో. అలాంటి అన్నీ కూడా నివారించే ఏకైక పెద్ద ఉత్సవమే కళ్యాణ ఉత్సవము. అందుకే శుభప్రదము. దాని మించినటువంటి పెద్ద అర్థం ఉందా అంటే లేదు. సత్యం విధాతం నిజ భృత్య భాషితం వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగం నమానుషం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో నమామ్యహం. ఇది ఉపనిషత్. విశేష ఆచార్య వేదికాయాం విరచిత అష్టదలే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ప్రహ్లాద మరుదస్య సపరివార శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం జగద్రక్షణార్థం ఆదో కౌతుకమందర నిశ్చకరిష్యే సూర్య కౌతుకం సుగంధేర్వాన్విద్య ఆర్యమాలామితి మంత్రేణ విమంత్ర్య ఓం ఆర్యమానం బృహస్పతింద్రహంతానాయ చోదయా అఖిల విశ్వం సరస్వతి కుంతవితారంజవాదినో రాజానం వరుణభక్తిమహంగారభామహే ఆదిత్యాం విష్ణుం సూర్యం బ్రహ్మానంద బృహస్పతినో స్వరహరకంకర దేవతాభ్యో నమః సకల పరిపూర్ణార్థే గంగాక్షర పుష్పైరభ్యర్చ గోవింద గోవింద నరసింహ గోవింద నరసింహ గోవింద. స్వామి వారికి కంకణం కడుతున్నారు. ఈ కంకణం లోకరక్షణ కోసం. ఈ ఫాల్గుణ మాసమే ప్రపంచంలో ఉన్న నరసింహ క్షేత్రాలన్నింటిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందుకే ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ శుక్లపక్ష ద్వాదశిని నృసింహ ద్వాదశి అని పిలుస్తారు. అసలు ఈ రోజు ఉన్నటువంటి ద్వాదశి పేరే నృసింహ ద్వాదశి. కాబట్టి ఫాల్గుణ మాసంలో ఈ నృసింహ ద్వాదశి రోజున ఎక్కడ చూడండి, ఏ క్షేత్రంలో మీకు స్వామి అవతరించిన ముహూర్తంలో కళ్యాణం లేదు. కేవలం మన లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ధర్మపురి క్షేత్రంలో మాత్రమే ఈ విధమైనటువంటి గోధూళి ముహూర్తంలో కళ్యాణం. యజ్ఞోపవీతం స్వామివారికి ఇప్పుడు ధరింపజేస్తున్నారు. ఈ యజ్ఞోపవీతం స్వామి ధరించడం లోక కళ్యాణం కోసమే. స్వామి ఏది చేసినా లీల
ఆ లీల స్వామికి కాదు, మన కోసం. కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే స్వామిని సేవించడం తప్ప. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదాం ఏతద్ వ్రతం మమ. స్వామి ఒక్కసారి చెప్పినాడు, మాటి మాటికి పిలవాల్సిన పని లేదు. మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః. స్వామి తల్లి, తండ్రి, గురువు, దైవం, మిత్రుడు అన్నీ నీవే అని. కాబట్టి ఆ స్వామి యజ్ఞోపవీతం ధరించి మన కోసం కళ్యాణ నరసింహుడిగా మారుతున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లతో గోవిందా అందరూ గట్టి చప్పట్లతో గట్టిగా విధంగా ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సాయం పురస్కారో అమృతస్య భగవం యజ్ఞోపవీతం పరమం తేజః. పరమం పవిత్రం ప్రజాపతే సాయం పురస్కారో రాజస్య మహ్యం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవీతం పరమం తేజః. యజ్ఞోపవీతదానమో సుముహూర్తోస్తు. బ్రహ్మాండ నాయకాయ శ్రీ శ్రీనివాస శర్మనే కళ్యాణినే వరాయ వర్గం ఒకటేంటంటే మనకు అనాదిగా మన క్షేత్ర ఆచారం ప్రకారం మన ధర్మపురి క్షేత్ర శాసనసభ్యులు
చక్కగా వారు ఇప్పుడు ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే మనకు మొదటి నుండి కూడా ఆర్మూరు నిజామాబాద్ జిల్లాలతో చాలా సంబంధం. మరి ఆర్మూరు ప్రాంతం దగ్గర చిన్న ధర్మపురిగా పేరుగాంచినటువంటి మా అగ్గుస్వామి వారిదే అమ్దాపూర్ కాబట్టి వారు ఎంతో భక్తి శ్రద్ధలతో 30 బస్సులతో వారు ఈ ప్రాంతానికి 40 బస్సులతో అక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటి అంటే ఇది పెద్ద ధర్మపురి అయితే అమ్దాపూర్ చిన్న ధర్మపురి అంటారు. అక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న మేమే వెళ్ళి అక్కడ అందరం కలిసి కళ్యాణం చేస్తాము. మరి అగ్గుస్వామి ఇవాళ 40 బస్సులతో వేలాది మందిని ఉచితంగా ఇక్కడి క్షేత్రానికి తీసుకొచ్చారు. గట్టి చప్పట్లతో వారికి ఒకసారి ఆశీర్వచనములు ఇస్తూ ఇది మన ధర్మపురి క్షేత్ర వైభవం. మన ధర్మపురి క్షేత్రం కొన్ని ఎంత విశేషమైనది అంటే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో కూడా ఇవాళకి తెలుగు భాష రాకుండా అందరికీ వచ్చింది మాత్రం ఒకటి ఉందండి. తెలుగు రాని వాళ్ళు కూడా భూషణ వికాస, శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార, నరసింహ, దురిత దూర అనే మకుటం చెబుతూ ఉంటారు. ఇది మన ధర్మపురి శేషప్ప రాసినటువంటి నరసింహ శతకం. కాబట్టి నరసింహ శతకం ద్వారా ధర్మపురి క్షేత్ర మహిమ కర్ణాటకలో చాలా మందికి తెలుగు రాదు, కానీ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి 100 పద్యాలు కర్ణాటకలో చాలా మందికి వచ్చు, మహారాష్ట్ర వాళ్ళకు వచ్చు. కారణం ఏమిటి అంటే అందరూ చెప్పండి, భూషణ వికాస, శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూర. ఇది మన క్షేత్రానికి ఉన్నటువంటి వైభవం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ప్రక్షాళనం కృత్వా స్వామివారి ఈ కళ్యాణ మహోత్సవం పృథివ్యాపస్తేజో వాయురాకాశాల పంచభూతాల సాక్షిగా ధర్మపురి గోదావరి తీరాన దక్షిణాభిముఖి గోదావరి యత్ర రేవా తీరే తపక్కుర్యాత్ మరణం జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే తత్రయం గౌతమీ తటే. మన ఎంత గొప్ప విశేషం అంటే ఇది పురాణంలో ఉంది. ఇది గోదావరి మాహాత్మ్యంలో నర్మదా నదీ తీరంలో రేవా తీరే తపక్కుర్యాత్ తపస్సు చెయ్యాలట. అలాగే మరణం గంగ ఒడ్డున రావాలట. దానం కురుక్షేత్రంలో ఇవ్వాలట. అయితే ఈ మూడింటి ఫలితం ఈ ప్రపంచంలో ఎక్కడొస్తుంది అంటే నర్మదా నదీ తీరంలో చేసిన తపస్సు, కాశీలో మరణించిన పుణ్యము, కురుక్షేత్రంలో దానమిచ్చిన పుణ్యం, ఈ 3 క్షేత్రాల వైభవం ఒక్క ధర్మపురి క్షేత్రంలో స్నానం చేస్తే వస్తుంది అన్నారు. ఇంతకంటే యోగం ఏం కావాలి, ఇంతకంటే గొప్ప విశేషం. అందులో మీరు గమనిస్తే బయోలాజికల్గా జాగ్రఫీగా చూస్తే ధర్మపురి క్షేత్రానికి ఇప్పుడు మనం అందరం కూర్చున్నటువంటిది ఈశాన్యం వైపు ఉంది. కాబట్టి ఈశాన్య ఒకసారి అందరూ కూడా ఈ సకలం చెప్పండి. అస్మాకం సమకుటుంబానాం సర్వేషాం కుటుంబ ప్రాణినాం లక్ష్మీ నరసింహ దేవత అనుగ్రహ ఫల ప్రసాదేన సమస్త దుష్ట అరిష్ట నివారణ ద్వారా విశేష అనంతానంత మహాపుణ్య ఫల సిద్ధి
ద్వారా సమస్త కార్య విజయ సిద్ధ్యర్థం కన్యాదానం అహం కరిష్యే. చెప్పినారు శాస్త్రి గారు. కన్యాదాన సమయంలో తమ శక్తిని అనుసరించి మా వాళ్ళు వస్తారు. ఆ కళ్యాణ ఘట్నాలుగా సమర్పించి అనంతమైనటువంటి మహాపుణ్యాన్ని మరి బాట వేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ కన్యాదాన మహాసంకల్పం చదవడం జరుగుతున్నది. అందరూ కూడా భక్తితో మనస్సులో స్మరించుకొని వెయ్యండి. స్వామిని సమర్పించి స్వామివారి కన్యాదానం సంపూర్ణంగా సంప్రదాయంగా జరిగింది. మీకు ఇంతకు ముందే నేను చెప్పాను, ధర్మపురి క్షేత్రం చాలా విశేషాలతో కూడింది అని. చాలా మందికి ఈ క్షేత్రం యొక్క మాహాత్మ్యం చాలా మందికి తెలియదు. ఒకే వేదిక మీద నరసింహ వెంకటేశ్వర కళ్యాణాలు ఎక్కడ జరగవు. అది కేవలం ఈ వేదిక మీద మాత్రమే జరుగుతోంది. అందుకే మీరు చూడండి, స్వామివారు ఒక పక్కన వశిష్ఠ గోత్రోద్భవస్య, ఇక్కడ కూడా గోత్ర ప్రవరంలో కూడా చాలా అద్భుతాలు ఉన్నాయి. మన ధర్మపురిలో మన ప్రాచీన సంప్రదాయం, మన తాత ముత్తాతలకు మనకు ఒక విధానాన్ని ఇచ్చారు. ఆ విధానాన్ని ఈ రోజు దాకా, అందుకే ప్రపంచంలో నేను గట్టిగా చెప్పగలను ఏమిటి అంటే, స్మార్త వైష్ణవ సంప్రదాయాల ఏకైక క్షేత్రం ఏమిటి అంటే మన ధర్మపురి క్షేత్రం. ఇక్కడ మా సోదరులంతా, అంటే మా వైష్ణవులు కానీ మేము కానీ అందరం కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా ఆనందంగా కలిసి ఉండే ఏకైక క్షేత్రం కూడా మా ధర్మపురి క్షేత్రం. అందుకే స్వామివారికి వశిష్ఠ గోత్రంలో చక్కగా శ్రీనివాస పరతత్వానికి కళ్యాణం, అలాగే ఇక్కడ స్వామివారికి అద్భుతమైనటువంటి గోత్ర ప్రవరలతో కళ్యాణం జరిగింది. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ క్షేత్రం నిత్య కళ్యాణ మహోత్సవం. ధర్మపురి క్షేత్రం ఒకటే ఒక విశేషం, ఇక్కడ అన్ని చోట్ల గోదావరి ఉత్తరం వైపు ప్రవహిస్తే మన ధర్మపురి క్షేత్రంలో యమధర్మరాజు యొక్క దిక్కు దక్షిణం కాబట్టి, ఇక్కడ యమధర్మరాజు తపస్సు చేశాడు కాబట్టి దానికి నిదర్శనంగా దక్షిణం వైపు ప్రవహిస్తూ యమధర్మరాజు యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మొదటి క్షేత్రము మన ధర్మపురి క్షేత్రము. కాబట్టి ఇంకొక విషయం కూడా నేను చెప్తాను, ఏమిటి అంటే, ఇక్కడ ధర్మపురి క్షేత్రంలో ఉన్నంత విశేషం ఏమిటి అంటే, ఇక్కడి నుంచి ఏవో కాశీకి వెళ్ళి కల్పాల్సిన పని లేదు. అన్ని ఉన్నటువంటి ఏకైక ధామం మన ధర్మపురి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏమి జరిగినా మీరంతా ధర్మపురికి రావలసిందే. ధర్మపురి గోదావరి తీరంలో స్నానం చేయవలసిందే. త్రివేణి సంగమం కంటే గొప్పది, అద్భుతమైనటువంటిది. సహ్యాద్రి పర్వత మాహాత్మ్యంలో, స్కాంద పురాణంలో ఈ గోదావరి మాహాత్మ్యం చాలా విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది. అందుకే 2027లో మరలా అద్భుతమైనటువంటి గోదావరి పుష్కరం రాబోతోంది. మనమందరం కూడా గోదావరి పుష్కరాలకు సిద్ధం అవ్వబోతూ ఉన్నాం. 2027 జూలైలో మనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. మన
शिवापतिभ्यः स्वरास्वर्षा देवकामास्यो नाशन्नो भवद्विपदे चन्द्रदुष्पदे भ्यां परस्परनिरीक्षेतां ततः लक्ष्मीं वस्त्रावरणाद्धरीं कृत्वा आचार्याः चम्या एवं మన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మన అందరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా సౌభాగ్యాన్ని పొందవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కావున మంగళసూత్ర ధారణకు ముందుగా అమ్మవారిని ప్రార్థిద్దాం. అందరూ కూడా చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం सर्वेषां कुटुंब प्राणिनां महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी मांगल्य गौरी देवता अनुग्रह फल प्रसादेन मम गृहे समस्त सन्मंगल अवाप्ति द्वारा निरंतरं सकलविध सौभाग्य संतोष कल्याण संतान विद्या बुद्धि ऐश्वर्य आनंदाभि वृद्धि अर्थम लक्ष्म्याः मांगल्यधारणं अहं कारयिष्ये समेत मांगल्य गौरी देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहनार्थे अक्षतां समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि महेरणाय चक्षुषे స్వామి కళ్యాణం వైభవం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క దివ్య మహోత్సవం. కాబట్టి తెలంగాణలోనే సుప్రసిద్ధ దివ్య ధామం గోదావరి తీర ప్రాంతం. దాదాపుగా 750కి పైగా బ్రాహ్మణ కుటుంబములు ఉన్నటువంటి అగ్రహార క్షేత్రం. మన కళ్యాణం జరగటం అనేది లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి ఒక వైభవ మహోత్సవం. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ కళ్యాణ మహోత్సవంలో ఇప్పటిదాకా వేదోక్తంగా చక్కగా కార్యక్రమాలన్నీ కూడా విధి విధానంగా జరిగాయి. ఇప్పుడు మంగళసూత్ర ధారణతో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం మంగళసూత్ర ధారణ. మాంగళ్య తంతునానేన లోకరక్షణ హేతున కంఠే బదనామి సుభగే త్వం జీవ శరదాం శతం. అమ్మవారి కంఠమునందు స్వామి కట్టే మంగళ సూత్రం జగత్తుకు రక్ష. కాబట్టి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, బాగా పంటలు కురవాలి. ఈ విశ్వావసు నామ సంవత్సరం రాబోతోంది. ఈ సంవత్సరం అంతా మనందరం బాగుండాలి అని కోరుకుంటూ స్వామిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మంగళసూత్ర ధారణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఒకసారి అందరూ కూడా 2 చేతులు పైకెత్తి చెప్పండి, గోవిందా. నమస్కారం చేయండి, చేతులెత్తి వీరికి చేతులెత్తండి గట్టిగా చెప్పండి అందరూ కూడా. దేవి సౌభాగ్యం ఆరోగ్యం దేహినే పరమం సుఖం రూపం దేహి దేం దేహి యశో దేహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం ధనధాన్య సుతాన్వితః మనశ్శోమత్ ప్రసాదేన భవిష్యతి సంశయః విదేహి దేవి కళ్యాణం విదేహి పరమాం శ్రియం రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ
లోక సంరక్షణీకి సంపూర్ణ సౌభాగ్యానుగ్రహదాయినికి ఓం మాంగళ్యతంతునా నేనా లోకరక్షణేతునా స్వామివారి కళ్యాణ మహోత్సవం గట్టిగా చప్పట్లతో స్వామివారికి మనం నమస్కారాలు తెలియజేద్దాం. మరి ఈ సంవత్సరం నూతన కళ్యాణ వేద స్వామివారి కళ్యాణం చాలా వైభవంగా ముగిసింది. అంటే మంగళనుతిని కైవల్యము చేసెదగ్గ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ నారసింహ జయ నారసింహ హరే దీక్షణ కృష్ణాయ దేవాయ విద్మహే విష్ణుపత్ని దేవాయ
విష్ణుభక్తే లక్ష్మీ ప్రచోదయాత్. ఏకకంఠం ద్వారా స్వామివారిని కొద్దాం. నమస్కారోమి చెప్పండి. నమస్తే. అభిషయా